మన పులివెందుల్లోని బాహుబలి ది ఎపిక్ సినిమాకి వచ్చిన వాళ్ళకు టికెట్ అయితే ఫ్రీగా ఇస్తున్నాము. ఈ టికెట్ ఫ్రీగా ఎందుకు ఇస్తున్నాం అనేది ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, మీకే తెలుస్తుంది. సో మన పులివెందుల్లో సుజాత థియేటర్లో బాహుబలి ది ఎపిక్ అనే సినిమా అయితే 31వ తేదీ అంటే రేపటి నుంచే స్టార్ట్ అవబోతుంది. సో మన పులివెందుల్లోని ప్రభాస్ ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మన పులివెందుల్లోని గవర్నమెంట్ హాస్పిటల్లో, అక్కడ మన కడప రూట్లో ఉంది కదా మెడికల్ కాలేజీ, అక్కడ ఎవరైతే బ్లడ్ ఇస్తారో వాళ్ళకు ఇక్కడ టికెట్ ఫ్రీగా ఇస్తాం. సో ఇది వచ్చేసి మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీ డిస్ట్రిబ్యూటర్ నాగార్జున అన్న, అలాగే మన పులివెందుల మెగా మొబైల్స్ వాళ్ళు, వీళ్ళిద్దరు ఆధ్వర్యంలో అయితే ఈ బాహుబలి ఫ్యాన్స్ ప్రభాస్ ఫ్యాన్స్ కోసం అయితే ఈ బ్లడ్ క్యాంప్ అయితే ఏర్పాటు చేశాము. సో ఈ బ్లడ్ అనేది తలసేమియా పిల్లల కోసము. మన కడప జిల్లాలో ఎవరెవరైతే తలసేమియా పిల్లలు అయితే ఎక్కడెక్కడ ఉన్నారో వాళ్ళందరికీ బ్లడ్ కావాలనుకుంటే కనుక మన పులివెందులో రాజు అన్న ఇక్కడ ఉన్నాడు కదా, మన రాజు అన్న ఆధ్వర్యంలోనే ఇది జరుగుతుంది. సో అన్న కూడా దీనికి సపోర్ట్ చేస్తున్నారు. మీకు బ్లడ్ కావాలంటే కనుక మన అన్నని కాంటాక్ట్ అయితే తలసేమియా పిల్లలకు ఫ్రీగా బ్లడ్ ఇస్తారు, ₹1 కూడా డబ్బులు తీసుకోరు. సో ఈ బ్లడ్ అనేది మన ఈ సినిమాకి ఎవరైతే వస్తున్నారో వాళ్ళ తరపున, ప్రభాస్ వాళ్ళ ఫ్యాన్స్ తరపున ఈ బ్లడ్ అనేది డొనేట్ చేస్తున్నాం. సో ఇప్పుడు మన రాజన్న మాట్లాడతారు. అన్న మాట్లాడిన రక్తదానం అనేది ఒక వ్యక్తి రక్తదానం చేసినట్టయితే ఒక ప్రాణం నిలబడుతుంది. ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారికి, అటు తలసీమియా పేషెంట్లకు కావచ్చు, డెలివరీ కేసులు కావచ్చు, ఏదైనా యాక్సిడెంట్ల వల్ల కావచ్చు, కానీ ఏదేమైనా కూడా రక్తదానం అనేది చాలా ఇంపార్టెంట్. రక్తదానం అంటే తల్లి జన్మనిస్తుంది, రక్తదాత పునర్జన్మనిస్తారు. కాబట్టి రక్తదానం చేసేందుకు ప్రతి ఒక్కరు ముందుకు వచ్చి 18 సంవత్సరాలు దాటి 60 సంవత్సరాల వరకు వయసు ఉన్నటువంటి ఆరోగ్యవంతులైన ప్రతి ఒక్కరూ రక్తదానం చేయవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరు రక్తదానం చేయండి, ప్రాణదాతలు కండి. ఈ అవకాశాన్ని, ఎందుకంటే ప్రభాస్ ఫ్యాన్స్ పులివెందుల పట్టణంలో కానీ పులివెందుల ప్రాంతంలో కానీ ఎంతోమంది ఉన్నారు. వాళ్ళు సినిమాకు పోవాలని ఉత్సాహంతో ఉంటారు. ఆ సినిమా చూసే ఉత్సాహంలో ఒక్కసారి రక్తదానం చేస్తే పోయేదేం లేదు. సంవత్సరానికి 3 సార్లు రక్తదానం చేయొచ్చు. కనీసం ఒక్కసారైన రక్తదానం ఇంతవరకు చేయని వాళ్ళు ఖచ్చితంగా ఒకసారి రక్తదానం చేసి ప్రభాస్ ఫ్యాన్స్ అనిపించుకోవాలని చెప్పి కోరుతున్నాం. థ్యాంక్ యూ. రక్తదాన శిబిరం ఏర్పాటు చేసిన ప్రభాస్ ఫ్యాన్స్కు ముందుగా కృతజ్ఞతలు. సందర్భం ఏదైనా సరే రక్తదానం చేయడం మానవుని కర్తవ్యం. ఒక ప్రాణాన్ని నిలబెట్టడానికి వైద్యుడే కావాల్సిన అవసరం లేదు. కొన్ని నిమిషాలు రక్తదానం చేస్తే ఆయనకు జీవితాంతం ప్రాణం నిలబడుతుంది. అది గుర్తుపెట్టుకోండి. రక్తదానం చేయండి, ప్రాణదాతలు కండి. గవర్నమెంట్ హాస్పిటల్లో బ్లడ్ ఇచ్చిన ప్రభాస్ ఫ్యాన్స్ కు ఇక్కడికి వస్తే సినిమా టికెట్ ఫ్రీగా ఇస్తారు. ఇది ఒక మంచి కార్యక్రమం కాబట్టి ప్రభాస్ ఫ్యాన్స్ పాల్గొని రక్తదాన శిబిరాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుచున్నా. రక్తదాన శిబిరానికి ప్రభాస్ ఫ్యాన్సే కాదు, ప్రజలు కూడా స్వచ్ఛందంగా వచ్చి రక్తదానం చేయొచ్చు. కేవలం ప్రభాస్ ఫ్యాన్స్ అని అనుకోవద్దండి. ప్రతి ఒక్కరూ రక్తదానం చేయండి, ఒక నిండు ప్రాణాన్ని కాపాడండి. నేను చెప్పేది ఏం లేదు, మిత్రులు చెప్పారు, రాజన్న చెప్పినాడు, నువ్వు చెప్పినాడు, వాళ్ళందరూ చెప్పినారు. రక్తదానం చేయండి, ప్రాణదాత కండి. ఓకే, థ్యాంక్ యూ అన్న. సో దీనికి వచ్చేసి మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, మన ఈ ఫిలిం తెలుగు ఇండస్ట్రీ డిస్ట్రిబ్యూటరు నాగార్జున అన్న వచ్చేసి తిరుపతిలో ఉంటాడు. సో అన్న 30% దీనికైతే డిస్కౌంట్ ఇచ్చాడు, దీనికి ప్రభాస్ ఫ్యాన్స్ కోసము. ఎవరైనా సరే. ఇంకోటి వచ్చేసి మన పులివెందులోని వెంకటేశ్వర గుడికి ఆపోజిట్లో ఉన్న మెగా మొబైల్స్ మన ప్రసాద్ అన్న 70%. అంటే సినిమా టికెట్ ఎంతనో ఉండొచ్చు. సినిమాకి రావాలనుకున్న వాళ్ళు కడప రూట్లో ఉన్న మెడికల్ కాలేజీలోకి వెళ్ళి బ్లడ్ ఇచ్చారంటే అక్కడ మీకు ఒక సర్టిఫికెట్ ఇస్తారు. ఆ సర్టిఫికెట్ తీసుకొచ్చి థియేటర్ దగ్గర చూపించారంటే మీకు టికెట్ ఇస్తారు. మీరు హ్యాపీగా, సినిమా అయితే 3 గంటలు ఉంటుంది, మీరు థియేటర్లోనే రెస్ట్ తీసుకొని, ఏసీ ఉంటుంది, రెస్ట్ తీసుకొని పోవచ్చు. ఓకేనా? సో రేపు 31వ తేదీ బాహుబలి ది ఎపిక్ సినిమాకి రావాలనుకుంటున్నా ప్రతి ఒక్కరికి ఈ వీడియోని షేర్ చేయండి. సో మిగతా హీరోలు ఎవరన్నా ఉన్నా కూడా, సో స్పాన్సర్షిప్ ఎవరన్నా ఇస్తా అన్నా కూడా ప్రతి ఒక్క హీరోకు, ఏం ప్రభాస్ ఫ్యాన్స్ అయినా ఇంకా ఫ్యాన్స్ ఇంకా ఉన్నారు కదా హీరోలు అనుకోవచ్చు. సో ఈ సినిమాకు స్పాన్సర్స్ వచ్చారు కాబట్టి మనం చేస్తున్నాము. ఏ సినిమా హీరో సినిమా రిలీజ్ అయినా కూడా ఎవరైనా కూడా స్పాన్సర్స్ వచ్చే ప్రతి సినిమాకు మనం టికెట్ ఫ్రీగా ఇప్పించి బ్లడ్ క్యాంప్ అనేది ఏర్పాటు చేస్తాం. ఇది ఎందుకంటే తలసేమియా పిల్లలకు నెల బ్లడ్ ఎక్కించాలి, లేకపోతే వాళ్ళు ఒక్క నెల ఎక్కించుకోలేకపోతే కానీ చనిపోతారు. సో ఎమర్జెన్సీ కేసులు ఉంటారు, యాక్సిడెంట్ ఉంటుంది, హాస్పిటల్కి వెళ్ళినారు అనుకో, అర్జెంటుగా బ్లడ్ కావాలా, సమయానికి దొరకపోయిండొచ్చు. సో అలా ఇప్పుడు బ్లడ్ కూడా తక్కువైందని చెప్పేసి మన రాజన్న మన ప్రభాస్ బర్త్డే రోజు కేక్ కట్ చేసింటే బ్లడ్ క్యాంప్ ఏర్పాటు చేయండి అన్నారు. స్పాన్సర్స్ లేక చేయలేదు. సో ఖర్చు ఎక్కువ వచ్చేది కాబట్టి మా టీం అందరి తరపున, ఈ స్పాన్సర్స్ తరపున మేము ఈ ప్రోగ్రామ్ అయితే ఏర్పాటు చేస్తున్నాం. సో రేపు సినిమాకి వచ్చి రేపు ఒక్క రోజేనా, లేకపోతే సినిమా ఆడిన వాళ్ళు ఈ రోజులలో ఎప్పుడు డొనేట్ చేసినా కూడా ఇస్తారా?
అన్న సినిమా ఎన్ని రోజులు అన్నా కూడా ఇప్పుడు రేపు ఎవరన్నా ఉంటారు, ఉండకపోవచ్చు, లేకపోయిండొచ్చు, మళ్ళీ మన్నాడు వస్తారు. ఎవరు వచ్చినా కూడా నువ్వు బ్లడ్ సర్టిఫికెట్ ఇక్కడ వచ్చి అది ఎంతన్నా కానీ డబ్బులు మేము చూసుకుంటాం. ఓకేనా? సినిమా ఆడిన వాళ్ళు ఎన్ని రోజులు అయినా సరే అది ఈ సినిమాకి మాత్రమే. రేపు ఇంకో సినిమా రిలీజ్ అయినప్పుడు ఎవరైనా స్పాన్సర్స్ వస్తే అప్పుడు మాట్లాడదాం. సో రేపు సినిమా రావాలనుకుంటున్న ప్రతి ఒక్కరికి ఈ వీడియోని షేర్ చేయండి. సో బ్లడ్ ఇవ్వడానికి టైమింగ్స్ వచ్చేసి మన పులివెందులలోని గవర్నమెంట్ హాస్పిటల్ కడప రోడ్లో మెడికల్ కాలేజ్ ఉంది కదా, అక్కడ ఉదయం 10 నుంచి సాయంత్రం 4 వరకు అయితే మన రాజన్న మనకు అందుబాటులో ఉంటాడు. మీరు పోయేటప్పుడు డిస్ప్లే పైన అన్న నెంబర్ ఇస్తాను, కాల్ చేసి వెళ్ళండి. సో అక్కడ ఇచ్చిన తర్వాత సర్టిఫికెట్ తీసుకొని వస్తారు కదా. ఈ సినిమా వచ్చేసి 3 రోజులు ఉంటుందంట. 3 రోజుల టైమింగ్ కూడా ఉదయం 10:30 కోసం, 2:45 7 గంటలకు ఒకటి. సో మీరు ఎప్పుడు బ్లడ్ ఇచ్చినా కూడా ఈ 3 రోజుల్లో ఎప్పుడైనా కూడా సినిమాకి వెళ్ళచ్చు. అందరూ ఈ వీడియోను సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా టీం అందరి తరఫున మరొక్కసారి మనస్ఫూర్తిగా మీ అందరిని కోరుకుంటున్నాం. ఓకే, ఈ వీడియోని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. నేను మీ పులిందర్ హరి, జయరత్ బిడ్డ. బాయ్ బాయ్.